Hi friends, myself Srividya. Today in this session I want to discuss about basics of industrial management. Our first topic is business, industry and commerce. Now let us discuss about business. Business is a continuous process and it is a state of being busy in economic activity. ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏంటంటే ఒక ప్లేస్లో మెన్, మిషన్స్, మనీ, రీసోర్సెస్ కంబైన్ అయ్యి ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తాయో ఆ ప్లేస్ని ఎకనామిక్ యాక్టివిటీ అంటున్నాం. బిజినెస్ అనేది ఆక్యుపేషన్ అవ్వచ్చు, ప్రొఫెషన్ అవ్వచ్చు, ట్రేడ్ అవ్వచ్చు అండ్ కమర్షియల్ యాక్టివిటీ అవ్వచ్చు. బిజినెస్ అనేది మెయిన్గా ప్రాఫిట్ వచ్చేదానికి చేస్తారు. బిజినెస్ డెఫినేషన్ని చాలామంది చాలా విధాలుగా చెప్పారు. ఫస్ట్ లూయిస్ హెన్రీ ఏమని డిఫైన్ చేశారంటే, బిజినెస్ ఈజ్ ఏ హ్యూమన్ యాక్టివిటీ డైరెక్టెడ్ టువర్డ్స్ ప్రొడ్యూసింగ్ ఆర్ అక్వైరింగ్ వెల్త్ త్రూ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. ప్రోడక్ట్స్ని ప్రొడక్షన్ చేసి, బై చేసి, సెల్ చేసి వాటిలో వచ్చిన ప్రాఫిట్ని గెయిన్ చేయడాన్నే బిజినెస్ అని చెప్పారు. నెక్స్ట్ స్టీఫెన్సన్ బిజినెస్ని ఏమైనా డిఫైన్ చేశారు అంటే, ద రెగ్యులర్ ప్రొడక్షన్ ఆర్ పర్చేస్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్ అండర్టేకెన్ విత్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎర్నింగ్ ప్రాఫిట్ అండ్ అక్వైరింగ్ వెల్త్ త్రూ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ హ్యూమన్ వాంట్స్. కేవలం హ్యూమన్ నీడ్స్ కోసమే గూడ్స్ని ప్రొడ్యూస్ చేసి, పర్చేస్ చేసి అండ్ సేల్ చేసి వాటి ద్వారా ప్రాఫిట్ అనేది గెయిన్ చేస్తున్నారు. Business activity are divided into two types, industry and commerce. First, let us discuss about industry. The production side of business activity is referred to as industry. మామూలుగా బిజినెస్లో ప్రొడక్షన్, పర్చేస్ అండ్ సేల్ ఉంటుంది. ఇక్కడ ప్రొడక్షన్ సైడ్ని మనం ఇండస్ట్రీ అని అంటున్నాం. ద ప్రాసెస్ ఆఫ్ రా మెటీరియల్స్ అండ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ ఇన్ ఫ్యాక్టరీస్. ఈ ప్రొడక్షన్ అనేది మనకు మెయిన్గా ఫ్యాక్టరీస్లో అయితే జరుగుతుంది. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ ఇండస్ట్రీ. మైకేల్ పోర్టర్ ఏమని డిఫైన్ చేస్తారు అంటే, ప్రొడక్షన్ అనేది ఒక కాంపిటీషన్ స్పిరిట్తో జరుగుతుంది అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫ్యాక్టరీస్ ఉన్నాయి, సేమ్ గూడ్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. ఎవరి ఫ్యాక్టరీలో ఎక్కువ సేల్ అయితే జరుగుతుందో వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ఎక్కువ సేల్ అవ్వాలి అని అంటే గూడ్స్ అనేటివి క్వాలిటీగా ఉండాలి. సో వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ ఉండడం వల్ల వాళ్ళకంటే మనం గూడ్స్ని క్వాలిటీగా చేయాలి, అప్పుడు సేల్ అనేది జరుగుతుంది అని చెప్పి వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్తో ఎక్కువ గూడ్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. ఇండస్ట్రీస్ అనేవి 3 టైప్స్గా క్లాసిఫై అయినాయి. ఫస్ట్ వన్ ప్రైమరీ ఇండస్ట్రీస్, సెకండ్ వన్ సెకండరీ ఇండస్ట్రీస్, థర్డ్ వన్ టెరిటరీ ఇండస్ట్రీ. నెక్స్ట్ కామర్స్. కామర్స్ ఈస్ ఏ బ్రాంచ్ ఆఫ్ బిజినెస్. కామర్స్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్. జేమ్స్ స్టీఫెన్సన్ ఏమని చెప్పారు అంటే, ఇండస్ట్రీస్ మధ్య గూడ్స్ ఎక్స్చేంజ్ అవ్వడాన్ని కామర్స్ అని అన్నారు. మనకి కామర్స్ అనేది 2 టైప్స్గా క్లాసిఫై అయింది, ట్రేడ్ అండ్ ఆక్సిలరీ టు ట్రేడ్. ట్రేడ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. ఎవరైతే గూడ్స్ని బై అండ్ సెల్ చేస్తారో ఆ పర్సన్ని ట్రేడర్ అని అంటున్నాం. ట్రేడర్ అనే అతను కన్జ్యూమర్కి, ప్రొడ్యూసర్కి మీడియేటర్లా యాక్ట్ చేస్తారు. ట్రేడ్ అనేది అగైన్ 2 టైప్స్గా క్లాసిఫై అయింది, ఇంటర్నల్ ట్రేడ్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్. ఇంటర్నల్ ట్రేడ్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ విత్ ఇన్ ద కంట్రీ. ఎక్స్టర్నల్ ట్రేడ్ మీన్స్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ గూడ్స్ బిట్వీన్ 2 కంట్రీస్. ఇంటర్నల్ ట్రేడ్లో మనకి హోల్సేల్ అండ్ రీటైల్ ట్రేడ్ అని 2 ఉన్నాయి. హోల్సేల్ అంటే తక్కువ రేట్కి గూడ్స్ని సెల్ చేయడం. రీటైల్ ట్రేడ్ అంటే ఇందులో యాక్చువల్ ప్రైస్కి వాళ్ళు గూడ్స్ని సెల్ చేస్తారు. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ట్రేడ్లో ఇంపోర్ట్ ట్రేడ్, ఎక్స్పోర్ట్ ట్రేడ్ అండ్ ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ అని 3 ఉన్నాయి. ఇంపోర్ట్ ట్రేడ్ మీన్స్ బయింగ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ అనదర్ కంట్రీ. Export trade means selling of goods to another country. Entry port trade, buying of goods from one country and exporting to another country. Next auxiliaries to trade. ఇందులో ట్రాన్స్పోర్టేషన్, వేర్ హౌసింగ్, అడ్వర్టైజింగ్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అని టాపిక్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ మేనేజ్మెంట్. డిఫరెంట్ సైంటిస్ట్ మేనేజ్మెంట్ని డిఫరెంట్గా డిఫైన్ చేశారు. ఫస్ట్ మ్యారీ పార్కర్ ఫోలిట్. ఇతను మేనేజ్మెంట్ అంటే పీపుల్ ద్వారా వర్క్ని చేయించుకోవడం అని అంటారు. లూయిస్ అలెన్ ఇతను ఏం చెప్తారంటే,
మేనేజర్ ఏం చేస్తే అదే మేనేజ్మెంట్ అంటున్నారు. ఇప్పుడు మేనేజ్మెంట్ ఏమైతే చెప్తారో అదే మేనేజర్ చేస్తారు. సో, మేనేజర్ ఏం చేస్తారో దాన్నే మేనేజ్మెంట్ అని అంటారు. నెక్స్ట్ హరోల్డ్ కూన్స్. ఇతనేం చెప్తారంటే మేనేజ్మెంట్ అనేది గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి వర్క్ని చేయించుకోవడం అంటారు. బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ గ్రూప్స్. నెక్స్ట్ హెన్రీ ఫోయల్. ఇతనేం చెప్తారంటే మేనేజ్మెంట్ అంటే టు ప్లాన్, టు ఆర్గనైజ్, టు కమాండ్ అండ్ టు కోఆర్డినేట్ ద పీపుల్ అని అంటారు. నెక్స్ట్ నీడ్ ఫర్ మేనేజ్మెంట్. మనకి మేనేజ్మెంట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఆర్గనైజేషన్కి న్యూ ఐడియాస్ అండ్ విజన్ని ప్రొవైడ్ చేస్తుంది. విజన్ అంటే ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేయడం. ఒక ప్రోడక్ట్ అనేది రిలీజ్ అయిన తర్వాత అంటే ఆ ప్రోడక్ట్ అనేది మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంటుంది, దానికి ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా అని చెప్తుంది. ఇది ఒక మేనేజ్మెంట్కి మాత్రమే సాధ్యం. నెక్స్ట్ ఒక ఆర్గనైజేషన్ యొక్క గోల్స్ని అచీవ్ చేయడానికి మేనేజ్మెంట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ తక్కువ రిసోర్సెస్తో ఎలా ఎక్కువ అవుట్పుట్ని జనరేట్ చేయాలి అని హెల్ప్ చేస్తుంది. ఒక స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ని ఎలా బిల్డ్ చేయాలి అని హెల్ప్ చేస్తుంది. మేనేజరల్ ఫంక్షన్స్ పర్ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మేనేజరల్ ఫంక్షన్స్ అంటే ఒక మేనేజర్కి తను వర్క్ చేస్తున్న యాక్టివిటీ గురించి తనకి ఎంత బాగా తెలుసు అని చెప్తుంది. మేనేజర్ ఎంప్లాయీస్ని డైరెక్ట్ చేస్తాడు, కోఆర్డినేట్ చేస్తాడు అండ్ కంట్రోల్ చేస్తాడు. మేనేజ్మెంట్లో మనకి 3 లెవెల్స్ ఉంటాయి. టాప్ లెవెల్ మేనేజ్మెంట్, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అండ్ లో లెవెల్ మేనేజ్మెంట్. అన్ని లెవెల్స్లో వాళ్ళకు అర్థమయ్యే భాషలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వర్క్ ఏం చేయాలి ఏంటి అనేసి. తర్వాత ఎంప్లాయీస్ని మోటివేట్ చేస్తాడు అండ్ ఒక ఆర్గనైజేషన్ని స్టేబుల్గా అండ్ అది ఎలా సక్సెస్కి రావాలి అని చెప్తారు. తక్కువ కాస్ట్తో ఎలా ఎక్కువ అవుట్పుట్ని జనరేట్ చేయాలి అని హెల్ప్ చేస్తారు. ఒక ఆర్గనైజేషన్లో ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ లేకుండా స్మూత్గా ఎలా రన్ అవ్వాలి అని చెప్తారు. తర్వాత డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని ఎలా కోఆర్డినేట్ చేయాలి అని హెల్ప్ చేస్తారు. These are the points in need for management. Next, our third topic is evolution of management. మేనేజ్మెంట్కి కొందరే అప్లికబుల్ అవుతారు అనేం లేదు, ఎవరైనా కూడా మేనేజ్మెంట్కి అప్లికబులే. మేనేజ్మెంట్ అనేది ఇంతకుముందు లీడర్షిప్ లాగా ఉంది, ఆ తర్వాత గవర్నమెంట్ లీడర్షిప్ నుంచి మేనేజ్మెంట్గా చేంజ్ చేసింది. మేనేజ్మెంట్ డే బై డే చాలా ఎస్టాబ్లిష్ అయింది. ఈ మేనేజ్మెంట్లో చాలామంది సైంటిస్టులు చాలా రూల్స్ అనేటివి అప్లై చేశారు. దానివల్లే మేనేజ్మెంట్ అనేది బాగా పాపులర్ అయింది. ఫస్ట్ అయితే లయార్డ్జ్ గురించి చూద్దాం. ఇతను ఒక ఫిలాసఫర్. ఇతను ఏం చెప్తారంటే మేనేజ్మెంట్లో పీపుల్ నీడ్స్ కోసం కొన్ని సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్ అనేటివి ఫాలో అవ్వాలి అని చెప్తారు. మేనేజ్మెంట్లో ప్రాపర్ క్లైమేట్ ఉండాలి, అంటే అన్నీ మనకు అనుకూలంగా ఉండాలి. ఆ తర్వాత పీపుల్ నీడ్స్ అండ్ సర్వీసెస్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం ఆలోచించాలి. మ్యాక్సిమం ఎంప్లాయీస్ మధ్య ఈక్వల్గా వర్క్ అనేది డివైడ్ చేయాలి. అలాగే ఎంప్లాయీస్కి రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్ ఇవ్వాలి. అప్పుడే వాళ్ళ మధ్య కాంపిటీషన్ అనేది రైజ్ అయ్యి కొంచెం వర్క్ అనేది ఎఫెక్టివ్గా జరుగుతుంది. నెక్స్ట్ రోబర్ట్ ఓవెన్. ఇతను ఏం చెప్తారంటే మేనేజ్మెంట్లో హ్యూమన్ రిలేషన్స్ అనేటివి ఉండాలి అంటారు. ఒకరి కోసం ఒకరు హెల్ప్ చేసుకున్నప్పుడే మేనేజ్మెంట్కి అది ఫేవర్గా ఉంటుంది. నెక్స్ట్ హెన్రీ టౌనింగ్. ఇతను ఏం చెప్తారంటే మేనేజ్మెంట్ని రన్ చేసే వాళ్ళకి క్వాలిటీస్ అండ్ స్కిల్స్ పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్తారు. నెక్స్ట్ చార్లెస్ బాబేజ్. ఇతను ఏం చెప్తారంటే ఒక వర్క్ని చేసే ముందు దాన్ని బాగా అనలైజ్ చేయాలి అని చెప్తారు. అంటే ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని 1-2 సార్లు ఆలోచించి ఆ తర్వాత డెసిషన్ తీసుకోవాలి అని చెప్తారు. నెక్స్ట్ ఎఫ్డబ్ల్యూ టైలర్. ఇతను ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. ఇతను కాస్త లేబర్కి ఫేవర్గా మాట్లాడతారు అనమాట. ఇతను ఏం చెప్తారంటే తక్కువ టైంలో ఎక్కువ వర్క్ని ఎలా చెయ్యాలి అని చెప్తారు. నెక్స్ట్ ఓన్లీ ట్రైనడ్ ఎంప్లాయీస్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అని చెప్తారు. నెక్స్ట్ మేనేజ్మెంట్కి ఎంప్లాయీస్కి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్తారు. ఇది కాస్త మేనేజ్మెంట్కి అగైనెస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ హెన్రీ ఫోయల్. ఇతను ఎఫ్డబ్ల్యూ టైలర్ కొంచెం సిమిలర్గా మాట్లాడతారు. ఇతను హెన్రీ ఫాయల్ అనే అతను టాప్ మేనేజ్మెంట్ని ఈ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా ఒక 6 గ్రూప్స్గా డివైడ్ చేశారు. అవేవేవి అంటే
టెక్నికల్, కమర్షియల్, ఫైనాన్షియల్, సెక్యూరిటీ, అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్. టెక్నికల్లో ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అడాప్షన్ ఉంటుంది. కమర్షియల్లో బయింగ్, సెల్లింగ్ అండ్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ గూడ్స్ జరుగుతుంది. ఫైనాన్షియల్, సెర్చ్ ఫర్ ఆప్టిమమ్ యూజ్ ఆఫ్ క్యాపిటల్, అంటే తక్కువ మనీతో ఎలా ఎక్కువ ప్రొడక్షన్ చేయాలి అని ఈ ఫైనాన్షియల్లో ఉంటుంది. నెక్స్ట్ సెక్యూరిటీ, ప్రొటెక్షన్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ పర్సన్స్. అకౌంటింగ్, ఇందులో టాకింగ్, బ్యాలెన్స్ షీట్స్, కాస్టింగ్ అండ్ స్టాటిస్టిక్స్ ఉంటుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్. సో our third topic is finished. Next we are going to fourth topic. In this we will discuss about management and characteristics of మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ అంటే ఏంటంటే పీపుల్ ద్వారా వర్క్ని చేపించుకోవడమే మేనేజ్మెంట్ అని అంటారు. మేనేజ్మెంట్ పీపుల్ని గైడ్, కంట్రోల్, కోఆర్డినేట్, డైరెక్ట్ చేయాలి. ఒక ఆర్గనైజేషన్ యొక్క గోల్ని ఫుల్ఫిల్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్కి కంపల్సరీగా మనీ, మెటీరియల్స్ అండ్ మెషిన్స్ అనేటివి చాలా అవసరం. అండ్ ఒక ఆర్గనైజేషన్కి కామన్ గోల్ని సెట్ చేసి వర్కర్స్ని దాన్ని రీచ్ అయ్యేటట్లు మేనేజర్ చూసుకోవాలి. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఒక ఆర్గనైజేషన్లో ఉండే వాళ్ళందరూ ఒక కోఆర్డినేషన్తో వర్క్ అనేది చేయాలి. తర్వాత ఉన్న అవైలబుల్ రిసోర్సెస్ని యూజ్ చేసి మ్యాక్సిమం అవుట్పుట్ ఎలా జనరేట్ చేయాలి అని మేనేజ్మెంట్ చెప్పాలి. అండ్ ఎంప్లాయీ యొక్క స్కిల్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి వర్క్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. మనము ఎంప్లాయీస్కి ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. సో ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళకి ఏమైనా న్యూ ఐడియాస్ అనేవి వస్తే వాళ్ళు ఈజీగా షేర్ చేసుకునే విధంగా మనం ఉండాలి. నెక్స్ట్ పీపుల్ని మోటివేట్ చేయాలి. ఒకవేళ వాళ్ళకి స్కిల్స్ లేకపోతే ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇచ్చి వాళ్ళకి వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయాలి. అండ్ వాళ్ళు వర్క్ చేస్తున్నారా లేదా అని ఇన్స్పెక్ట్ చేయాలి. తర్వాత మనం ప్రొడక్షన్ చేస్తున్న ప్రోడక్ట్ అనేది మార్కెట్లో దానికి డిమాండ్ ఉందా లేదా అని చెక్ చేయాలి. దట్స్ ఇట్. నెక్స్ట్ అవర్ ఫిఫ్త్ టాపిక్ ఈస్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో 3 టైప్స్ ఉన్నాయి. టాప్ మేనేజ్మెంట్, మిడిల్ మేనేజ్మెంట్ అండ్ లోయర్ మేనేజ్మెంట్. టాప్ మేనేజ్మెంట్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టరీస్, ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, చైర్మన్స్ అండ్ జనరల్ మేనేజర్స్ ఉంటారు. వీళ్ళ కింద వర్క్ చేసే వాళ్ళు మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్. ఇందులో ఫైనాన్స్ మేనేజర్స్, మెటీరియల్ మేనేజర్స్, పర్చేస్ మేనేజర్స్ ఉంటారు. వీళ్ళు త్రూ పీపుల్ వర్క్ చేపిస్తారు. వీళ్ళల్లో వచ్చేసి సూపర్వైజర్స్ అండ్ ఫోర్మెన్స్ ఉంటారు. కమింగ్ టు టాప్ మేనేజ్మెంట్. బోర్డ్ ఆఫ్ డైరెక్టరీస్ ఆర్గనైజేషన్ యొక్క గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ని డిసైడ్ చేస్తారు అండ్ కొన్ని పాలసీస్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆర్గనైజేషన్ యొక్క సిస్టమ్ని డిజైన్ చేస్తారు అండ్ ఆ ఆర్గనైజేషన్ పర్ఫెక్ట్గా పర్ఫామ్ అవుతుందా లేదా అని చెక్ చేస్తారు. అండ్ కొన్ని ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ లైక్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అని అంతా ఈ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్. వీళ్ళు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి కన్వే చేస్తారు. అండ్ లోయర్ లెవెల్ మేనేజ్మెంట్లో ఎవరెవరు ఏ డ్యూటీస్లో వర్క్ చేయాలి అని డిసైడ్ చేస్తారు. అండ్ వీళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చేది అలాంటివంతా చేస్తారు. అండ్ వీళ్ళు ఆర్గనైజేషన్లో డిఫరెంట్ పార్ట్స్ని కోఆర్డినేట్ చేస్తారు. నెక్స్ట్ లోయర్ లెవెల్ మేనేజ్మెంట్. ఇట్ ఈస్ ఎ లింక్ బిట్వీన్ వర్కర్స్ అండ్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్. వర్కర్స్ యొక్క వర్క్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అని వీళ్ళు చూస్తారు. అండ్ వర్కర్స్ యొక్క ఫీలింగ్స్ని టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి కన్వే చేస్తారు. అండ్ వీళ్ళ పర్ఫార్మెన్స్ అప్ టు డేట్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. అండ్ ఈ వర్కర్స్ ప్రాపర్గా వర్క్ చేస్తున్నారా లేదా అని ఇన్స్పెక్ట్ చేస్తారు. ఇలా ఈ 3 లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళ వర్క్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తే ఒక బిజినెస్ అనేది ప్రాపర్గా రన్ అవుతుంది. నెక్స్ట్ అవర్ సిక్స్త్ టాపిక్ ఈస్ మేనేజరల్ స్కిల్స్. మేనేజరల్ స్కిల్స్ మీన్స్ ఒక మేనేజర్కి ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి అని డిస్క్రైబ్ చేసేదే మేనేజరల్ స్కిల్స్. ఇవి వచ్చేసి 3 టైప్స్గా క్లాసిఫై అయ్యాయి. కాన్సెప్చువల్ స్కిల్స్, హ్యూమన్ స్కిల్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్. కాన్సెప్చువల్ స్కిల్స్ అనేవి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఇది వచ్చేసి క్రియేటివ్ ఎబిలిటీ అనమాట. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ అనేది ప్రొడ్యూస్ అయిన తర్వాత దాని మార్కెటింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది, దాని నుంచి వచ్చే ప్రాఫిట్ ఎలా ఉంటుంది, దాని ఫైనాన్స్ అండ్ అవుట్పుట్ ప్రొడ్యూస్ అయినాక మార్కెట్లో దాని డిమాండ్ ఎలా ఉంటుంది, ఇలా అన్ని ఆ ప్రోడక్ట్ గురించి అనలైజ్ చేసే క్యాపబిలిటీ అనేది టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇది వచ్చేసి లో లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి అంత ఐడియా ఉండదు ఈ మార్కెటింగ్ గురించి ఇవంతా. నెక్స్ట్
హ్యూమన్ స్కిల్స్ ఇది వచ్చేసి త్రూ టాప్ టు లోయర్ మేనేజ్మెంట్ వాళ్ళకి సేమ్గా ఉంటుంది. హ్యూమన్ స్కిల్స్ అంటే ఇది పీపుల్ చేసే వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవి దీంట్లో మెయిన్గా ప్రొడక్షన్, లీడర్షిప్, మోటివేషన్, సూపర్విజన్, కోఆర్డినేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ వర్కర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి ప్రతి ఒక్క లెవెల్లో ఉండే వాళ్ళకి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ టెక్నికల్ స్కిల్స్ ఇవి వచ్చేసి లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఇది వచ్చేసి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి చాలా తక్కువ ఉంటాయి. ఇందులో వచ్చేసి ఒక మిషన్ని ఎలా రిపేర్ చేయాలి అని అంటే ఆ టెక్నికల్ స్కిల్స్ అనేటివి లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా ఈజీగా చేయగలుగుతారు కంపేర్డ్ టు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు. కింద డయాగ్రామ్ చూస్తే ఇందులో ఫస్ట్ బాక్స్ వచ్చేసి గ్రిడ్ లైన్స్తో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎంటీ బాక్స్, నెక్స్ట్ డాటెడ్ లైన్స్. గ్రిడ్ బాక్స్ వచ్చి టెక్నికల్ స్కిల్స్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఎంటీ బాక్స్ హ్యూమన్ స్కిల్స్ అండ్ డాటెడ్ లైన్స్ వచ్చేసి కాన్సెప్చువల్ స్కిల్స్. ఇక్కడ టాప్ టు బాటమ్ చూస్తే ఫస్ట్ రెక్టాంగులర్ బాక్స్ టాప్ మేనేజ్మెంట్, నెక్స్ట్ మిడిల్ మేనేజ్మెంట్, నెక్స్ట్ లోయర్ మేనేజ్మెంట్. ఇక్కడ కాన్సెప్చువల్ స్కిల్స్ అనేటివి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి అండ్ లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి తక్కువ ఉన్నాయి. టెక్నికల్ స్కిల్స్ చూస్తే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి తక్కువ అండ్ లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఎక్కువ. హ్యూమన్ స్కిల్స్ అనేటివి అట్ 3 లెవెల్స్ ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ అవర్ 7th టాపిక్ ఈస్ మేనేజ్మెంట్ యాజ్ ఏ ప్రొఫెషన్. మేనేజ్మెంట్ అనేది ప్రొఫెషనా కాదా అనే దాని గురించి ఇందులో బ్రీఫ్గా డిస్క్రైబ్ చేస్తాం. ప్రొఫెషన్ అంటే శాలరీ తీసుకొని పీపుల్కి నీడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం. ఇది ఒక ఆక్యుపేషన్. దీనికి స్పెషలైజ్డ్ నాలెడ్జ్, ఫార్మల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్, కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ సోషల్ ఆబ్లిగేషన్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ప్రొఫెషన్కి శాలరీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, ఎటువంటి ఇంక్రిమెంట్ అనేది ఉండదు. దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ప్రాఫిట్ని ఎక్స్పెక్ట్ చేయకుండా పీపుల్కి నీడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడాన్ని ప్రొఫెషన్ అంటారు. మేనేజ్మెంట్ని ప్రొఫెషన్ అని చెప్పాలి అంటే వీటికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అవేవేవి అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ నాలెడ్జ్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్ బాడీ, అక్వైరింగ్ నాలెడ్జ్ అండ్ ట్రైనింగ్, కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ సోషల్ ఆబ్లిగేషన్. ఫస్ట్ వన్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ నాలెడ్జ్. ఒక మేనేజర్ ఒక వర్క్ని చేస్తున్నాడు అంటే దాని గురించి ఆ వర్క్ గురించి తనకి ఇన్ డెప్త్ తెలిసి ఉండాలి అండ్ తనని చూస్తానే తన పర్సనాలిటీని బట్టి తను ఈ వర్క్ చేస్తాడు అని ఒక ఒపీనియన్ అనేది క్రియేట్ అవ్వాలి. వాళ్ళకి డిసిప్లైన్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిజినెస్లో చాలా యాక్టివిటీస్ అనేది జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క మేనేజర్ని పెట్టడం, లైక్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, పర్సనల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇలా సపరేట్ చేయడం వల్ల వాళ్ళ వర్క్ని వాళ్ళు ఎఫిషియెంట్గా చేయగలుగుతారు. నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్ బాడీ. ఇందాక డిస్కస్ చేసినట్లు ఫర్ ఎగ్జాంపుల్ మనం పోలీస్ని చూసాము అంటే తన ఫిట్నెస్ని బట్టి మనం తను పోలీస్ అని చెప్పచ్చు. అండ్ డాక్టర్ తను స్మూత్గా మాట్లాడతారు. ఇలా వాళ్ళ పర్సనాలిటీని చూసి వాళ్ళు ఈ వర్క్ని ఎఫిషియెంట్గా చేయగలరు అని మనకు ఒక ఒపీనియన్ రావాలి. నెక్స్ట్ అక్వైరింగ్ నాలెడ్జ్ అండ్ ట్రైనింగ్. ఒక ప్రొఫెషన్కి సూటబుల్ అని ఎలా చెప్పగలుగుతామంటే అతను ఎగ్జామినేషన్స్ క్వాలిఫై అయి ఉండాలి, అతనికి దాని గురించి థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలి అండ్ తనకి సమ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉండాలి అండ్ ఆల్సో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ దేనికైనా, అది ప్రొఫెషన్ అయినా మేనేజ్మెంట్కైనా. తర్వాత కోడ్ ఆఫ్ కండక్ట్. కండక్ట్ అంటే బిహేవియర్. మన హైయర్ స్టాండర్డ్ వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏమైనా చెప్పారనుకో మనం దాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని ఆ వర్క్ని మనం ఇన్ టైంలో కంప్లీట్ చేసిస్తే వాళ్ళు చెప్పిన మాటకి మనం కొంచెం వాల్యూ ఇచ్చినట్లు ఉంటుంది. ఇలా అకార్డింగ్ టు స్టాండర్డ్స్ని బట్టి మనకి వాళ్ళకి ప్రయారిటీ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ సోషల్ ఆబ్లిగేషన్. సోషల్ ఆబ్లిగేషన్ అంటే మనం ఎటువంటి ప్రాఫిట్ని ఎక్స్పెక్ట్ చేయకుండా పీపుల్కి నీడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం. ఇక్కడ మనకి అమౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వదు, అంటే వాళ్ళు శాలరీస్ ఇచ్చే అమౌంట్ అనేది మనకు ఇంక్రిమెంట్ అవ్వదు. మనం ఈ మేనేజ్మెంట్ని ప్రొఫెషన్గా కన్సిడర్ చేయటం లేదు ఇంకా కూడా, అంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వలేదు ఈ మేనేజ్మెంట్ అనేది ఒక ప్రొఫెషన్ అనేసి. ఎందుకు అవ్వలేదు అని అంటే ప్రొఫెషనల్ బాడీ అనేది లేకపోవడం వల్ల అండ్ ఆల్సో క్వాలిఫికేషన్స్ లేకుండా కూడా బిజినెస్ని రన్ చేయొచ్చు. సో ఈ 2 రీజన్స్ వల్ల మేనేజ్మెంట్ని ప్రొఫెషన్గా కన్సిడర్ చేయట్లేదు లీగల్గా. బట్
చెప్తారు. మాక్సిమం మేనేజ్మెంట్ అనేది ప్రొఫెషన్ అనే చెప్తారు. కానీ లీగల్‌గా అది ప్రొసీడ్ అవ్వలేదు. ఎయిత్ టాపిక్ ఈస్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇందులో ఫోర్‌కాస్టింగ్, ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కోఆర్డినేటింగ్ అండ్ కంట్రోలింగ్ అనే ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫోర్‌కాస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ యొక్క ప్రొడక్షన్, పర్చేస్, సేల్స్, కాస్ట్, ప్రాఫిట్ అండ్ డిమాండ్ ఇన్ మార్కెట్ని ముందుగానే ఎస్టిమేట్ చేయడం. అంటే ఒక ప్రోడక్ట్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఒక ఎస్టిమేషన్ని మనం ఫోర్కాస్టింగ్ అంటున్నాం. నెక్స్ట్ ప్లానింగ్. ఒక వర్క్ చేసే ముందు దాన్ని ఎలా చేయాలి అని డిసైడ్ చేయడాన్ని ప్లాన్ అంటున్నాం. ప్లాన్ అనేది ఒక డిజైర్డ్ అవుట్పుట్ రావడానికి చాలా ఇంపార్టెంట్. ఈ ప్లాన్లో తక్కువ రీసోర్సెస్, టైం, మనీ, మెటీరియల్స్ అండ్ హ్యూమన్ యూస్ చేసి అబ్సల్యూట్ అవుట్పుట్ని ఎలా జనరేట్ చేయాలి అని ఈ ప్లానింగ్లో చూస్తాం. నెక్స్ట్ ఆర్గనైజింగ్. ఆర్గనైజేషన్ అనేది ఒక స్ట్రక్చర్. ఎవరికి ఏ జాబ్ ఇవ్వాలి అని డిటర్మైన్ చేస్తాం. ఇది వచ్చేసి మెన్, మెటీరియల్స్, మిషన్స్, మనీని ఎలా ఒక ప్రాపర్ వేలో అరేంజ్ చేయాలి అని చెప్తుంది. నెక్స్ట్ ఇందులో ప్లానింగ్, గ్రూపింగ్ అండ్ అసైనింగ్ అనేటివి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టాఫింగ్. స్టాఫింగ్ అంటే ఒక వర్క్కి సూటబుల్ పర్సన్ని సెలెక్ట్ చేయడాన్ని స్టాఫింగ్ అంటాము. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ పీపుల్ లెఫ్ట్ అవుతూ ఉంటారు అండ్ న్యూ పర్సన్స్ జాబ్లో జాయిన్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ డైరెక్టింగ్. డైరెక్టింగ్ అంటే మేనేజర్ అనే అతను తన సబార్డినేట్స్ని గైడ్ చేయడాన్ని డైరెక్టింగ్ అంటున్నాం. వాళ్ళకు ఒక ప్రాపర్ వే చూపించడం కానీ, కొన్ని ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పడాన్ని కానీ డైరెక్టింగ్ అంటాం. మనకి ఇందులో 4 ఫంక్షన్స్ ఉన్నాయి: లీడర్షిప్, కమ్యూనికేషన్, మోటివేషన్ అండ్ సూపర్విజన్. ఫస్ట్ వన్ లీడర్షిప్. ఎంప్లాయీస్ని ఇన్స్పైర్ చేయడం అండ్ ఒక ఆర్గనైజేషన్ని కామన్ గోల్ కోసం అచీవ్ అయ్యేటప్పుడు గైడ్ చేయడాన్ని లీడర్షిప్ అని అంటున్నాం. నెక్స్ట్ కమ్యూనికేషన్. మన ఐడియాస్, ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ని ఎంప్లాయీస్కి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇది ఒక 2-వే ప్రాసెస్. ఇది వర్బల్ కావచ్చు ఆర్ రిటర్న్ కావచ్చు. నెక్స్ట్ మోటివేషన్. మేనేజర్ ఎంప్లాయీస్ని గైడ్ చేయాలి అండ్ వాళ్ళకి ఫైనాన్షియల్ గాను, నాన్ ఫైనాన్షియల్ గాను సపోర్టివ్గా ఉండాలి. నెక్స్ట్ సూపర్విజన్. ఇది ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఇది ఏం చెప్తుందంటే మనకి వర్క్ అనేది ప్రాపర్ ప్లాన్ ప్రకారం వెళ్తుందా లేదా అని ఒకసారి చెక్ చేయాలన్నమాట. నెక్స్ట్ కోఆర్డినేటింగ్. ఒక ఆర్గనైజేషన్లో ఉన్న వర్కర్స్ అందరూ మీట్ అయ్యి ప్లాన్ చేసుకొని డిస్కస్ చేసి ఆ తర్వాత వర్క్ అనేది కంటిన్యూ చేస్తే అది చాలా ఫాస్ట్గా అవుతుంది. అండ్ ఈ ఆర్గనైజేషన్లో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరి ప్లాన్స్ ఒకరు చెప్పడం వల్ల వాళ్ళకి వర్క్ అనేది ఎలా చేయాలి అని ఒక ఐడియా అనేది వస్తుంది. నెక్స్ట్ కంట్రోలింగ్. ఆర్గనైజేషన్ యొక్క గోల్ని రీచ్ అవ్వడానికి గైడ్ చేస్తారు. దీంట్లో వర్క్ అనేది ప్రాపర్ ప్లాన్ ప్రకారం వెళ్తుందా లేదా అని చెక్ చేస్తారు. కంట్రోలింగ్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. నెక్స్ట్ అవర్ 9th టాపిక్ ఈస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. దీన్ని హెన్రీ ఫాయిల్ అనే సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇతను ఒక ఫ్రెంచ్ ఇంజనీర్ అండ్ ఆల్సో ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్. ఇతను మొత్తం 14 ప్రిన్సిపల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ వన్ డివిజన్ ఆఫ్ వర్క్. ఇందులో మేనేజర్ ఎంప్లాయీస్ యొక్క స్కిల్స్ అండ్ ఎఫెక్ట్స్ని బేస్ చేసుకొని వాళ్ళకు వర్క్ అనేది అసైన్ చేయాలి. ఇలా ప్రాపర్గా వర్క్ని అసైన్ చేయడం వల్ల ప్రొడక్షన్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సెకండ్ వన్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఈ రెండు సిమిలర్గా ఉంటాయి. అథారిటీ అంటే అదొక పవర్, సబార్డినేట్స్ని కంట్రోల్ చేయడానికి. అండ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక డ్యూటీ, వర్క్ని ఇంప్లిమెంట్ చేయడానికి. రెస్పాన్సిబిలిటీ వితౌట్ authority or authority without responsibility is meaningless. Next one discipline. మన టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళు చెప్పిన వర్క్ని ఎఫిషియెంట్గా చేయడం, లైక్ ఇన్ టైంలో వర్క్ని సబ్మిట్ చేయడం, వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఇవ్వడాన్ని మనం డిసిప్లైన్ అంటున్నాం.
నెక్స్ట్ యూనిటీ ఆఫ్ కమాండ్. అంటే ఒక ఎంప్లాయీ ఒక బాస్ చెప్పిన మాటే వినాలి. మోర్ దాన్ వన్ బాస్ ఇతనికి ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఇస్తే వాళ్ళు ఎవరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వాలి అని ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో కన్ఫ్యూజన్ కావచ్చు, మిస్టేక్స్ చేయొచ్చు, వర్క్ అనేది డిలే అవ్వచ్చు. సో ఒక ఎంప్లాయీకి ఒకే బాస్ ఉంటే వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని ఈజీగా ఫాలో అవుతారు. నెక్స్ట్ యూనిటీ ఆఫ్ డైరెక్షన్. ఒక ఆర్గనైజేషన్కి ఒక లీడర్ ఉండాలి. అతను ఏ వర్క్ అయితే చెప్తారో ఈ ఆర్గనైజేషన్ మొత్తం ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్కి 2 లీడర్స్ ఉంటే వాళ్ళు ఎవరు చెప్పిన వర్క్ వింటారు. సో ఒక ఆర్గనైజేషన్కి ఒక రిప్రజెంటేటివ్ ఉండి వాళ్ళు చెప్పిన వర్క్ని ఒక కామన్ గోల్ కోసం వర్క్ చేసి ఆ వర్క్ని ఎఫిషియెంట్గా చేయడాన్ని ఇక్కడ యూనిటీ ఆఫ్ డైరెక్షన్ అని అంటున్నాం. నెక్స్ట్ సబార్డినేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ టు జనరల్ ఇంట్రెస్ట్. అంటే ఒకరికి ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని హోల్ ఆర్గనైజేషన్ మొత్తం కూడా దానికి అందరికీ ఇంట్రెస్ట్ కల్పించేలా చేయకూడదు. ఎవరెవరి ఇండివిజువల్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఒక ఆర్గనైజేషన్ అనేది కామన్ గోల్ని క్రియేట్ చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ రెమ్యూనరేషన్. ఒక ఎంప్లాయీ తన వర్క్ చేసినందుకు ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు అని చెప్పేదే రెమ్యూనరేషన్. ఇది ఎంప్లాయీస్కి సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వాలి వాళ్ళు చేసిన వర్క్కి. నెక్స్ట్ సెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ. ఒక అథారిటీకి లీడర్ ఒక పర్సన్ ఉండొచ్చు, లేదంటే మోర్ దాన్ వన్ పర్సన్ ఉండొచ్చు. వీళ్ళు టాప్ లెవెల్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అథారిటీని నడిపించే వాళ్ళు అందరూ ఒక గ్రూప్గా ఉండాలి. వాళ్ళు సపరేట్గా డివైడ్ అయిపోతే వాళ్ళు డిస్కస్ చేసుకొని ప్లాన్ చేసుకొని ఒక బిజినెస్ని రన్ చేస్తే అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అలా కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే అది డిలే అవ్వడంతో పాటు ఎగ్జిక్యూషన్ అనేది సరిగ్గా అంటే అవుట్పుట్ అనేది సరిగ్గా రాదు. నెక్స్ట్ స్కేలార్ చైన్. అంటే ఇదొక ప్రాసెస్ అన్నమాట. ఫ్రమ్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ టు లో లెవెల్ మేనేజ్మెంట్. అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పింది మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు వింటారు, అండ్ వాళ్ళు లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి కన్వే చేసి వర్క్ అనేది చేపిస్తారు. ఇది ఫ్రమ్ టాప్ టు బాటమ్ అనేది ఒక చైన్ లాగా ఫార్మేట్ అయ్యి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ ఆర్డర్. ఇది మెటీరియల్స్కి పర్సన్కి లింక్ అయ్యేది. అంటే కరెక్ట్ మెటీరియల్ కరెక్ట్ పర్సన్ దగ్గర కరెక్ట్ ప్లేస్లో ఉంటే మనకి రీసోర్సెస్ అనేటివి ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకునేదానికి ఉంటుంది. నెక్స్ట్ ఈక్విటీ ఆఫ్ ట్రీట్మెంట్. మేనేజర్స్ సబార్డినేట్స్ని ఈక్వల్గా ట్రీట్ చేయాలి. సో ఎంప్లాయీస్ అనేవాళ్ళు మేనేజ్మెంట్కి కొంచెం ఎక్కువ హెల్ప్ఫుల్ అవుతారు అండ్ వాళ్ళని ట్రస్ట్ చేస్తారు. నెక్స్ట్ స్టెబిలిటీ. బయట నుంచి ఒక ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీ రావడం కన్నా మన ఆర్గనైజేషన్లో యావరేజ్ ఎంప్లాయీ వర్క్ చేయడమే బెస్ట్. ఎందుకంటే మన ఆర్గనైజేషన్ గురించి ఆ ఎంప్లాయీకి బాగా తెలిసి ఉంటుంది. ఒక కొత్త పర్సన్ వచ్చి ఆర్గనైజేషన్ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత వర్క్ని ఇంప్లిమెంట్ చేయడం అది కొంచెం కాంప్లెక్స్ మ్యాటర్. సో ఎంప్లాయీస్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటే అప్పుడు మేనేజ్మెంట్ అనేది సరిగ్గా ఉండదు, వర్క్ అనేది కూడా సరిగ్గా జరగదు. నెక్స్ట్ ఇనిషియేటివ్. మేనేజర్స్ ఎంప్లాయీకి ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. వాళ్ళకి ఏమైనా ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ ఏమన్నా థాట్స్ వస్తే వాళ్ళు మేనేజర్తో ఈజీగా షేర్ చేసుకునే విధంగా ఉండాలి. నెక్స్ట్ ఎక్స్ప్రెట్ ది కోప్స్. ఇదొక ఫ్రెంచ్ వర్డ్. దీని మీనింగ్ ఏంటంటే యూనియన్ ఈజ్ స్ట్రెంగ్త్. అంటే ఒక టీమ్ అనేది కోఆర్డినేషన్తో ఉందనుకో ఆ టీం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో వర్క్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ అవుతుంది. That's it. These are the 14 principles of management. 10th topic is సైంటిఫిక్ మేనేజ్మెంట్. దీన్ని FW టైలర్ అనే అతను ఇంట్రడ్యూస్ చేశారు. ఇతను ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ అంటే పీపుల్ ద్వారా వర్క్ని చేపించుకోవడం. సైంటిఫిక్ మీన్స్ సిస్టమాటిక్, అనలిటికల్ అండ్ ఆబ్జెక్టివ్ అప్రోచ్. ఇతను కొంచెం లేబర్కి సపోర్ట్గా మాట్లాడతారు అండ్ వేస్టేజ్ని తగ్గించి ఎక్కువ అవుట్పుట్ని ఎలా ప్రొడ్యూస్ చేయాలి అని ఇతను ఇందులో చెప్తారు. అండ్ ఎంప్లాయీస్ని ప్రాపర్గా ట్రైన్ చేసి మనకి అవుట్పుట్ అనేది మ్యాక్సిమం ఎలా రావాలి అని చెప్తారు.
వర్కర్స్ని సరిగ్గా సెలెక్ట్ చేయకపోవడమే వేస్టేజ్కి కారణం అని అంటారు. నెక్స్ట్ కమింగ్ టు ఎలిమెంట్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. ఫస్ట్ పాయింట్, ఏదైనా వర్క్ చేసే ముందు ప్లాన్ని మనం ముందే డిజైన్ చేసుకోవాలి. ప్రాపర్ వర్క్కి సూటబుల్ పర్సన్ని సెలెక్ట్ చేయాలి. తక్కువ టైంలో మనము ఒక వర్క్ని కంప్లీట్ చేసే విధంగా ఉండాలి. అండ్ ఆల్సో ఒక పర్సన్ని సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి తక్కువ టైంలో ఒక పర్సన్ని సెలెక్ట్ చేయాలి. అంటే వాళ్ళ స్కిల్స్ అండ్ టెస్ట్ చేసి మనం సెలెక్ట్ చేయాలి ఒక పర్సన్ని. ఒకవేళ ఎంప్లాయీస్కి తక్కువ స్కిల్స్ ఉంటే వాళ్ళని మనం ట్రైన్ చేసి వాళ్ళ స్కిల్స్ అనేటివి ఇంప్రూవ్ చేయాలి. అండ్ ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి మనం ఈక్వల్ వర్క్ అనేది డివైడ్ చేస్తే వర్క్ అనేది స్మూత్గా రన్ అవుతుంది. ఈ ఎలిమెంట్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ మనకి మేనేజ్మెంట్లో చాలా ప్రాబ్లమ్స్ని అయితే క్లియర్ చేసింది. దట్స్ ఇట్. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. ఇందులో మనకు 4 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, డిటర్మినేషన్ ఆఫ్ ట్రూ సైన్స్ బై ఇన్వెస్టిగేటింగ్ అండ్ అనాలిసిస్. ఇందులో ఎంప్లాయీస్ వర్క్ని బాగా పర్ఫెక్ట్గా చేస్తున్నారా లేదా అని ఇన్వెస్టిగేషన్ చేయాలి. అండ్ వర్కర్స్కి కొన్ని రూల్స్ అనేటివి ఇవ్వాలి, అంటే వర్క్ ఇలా చేయాలి అనేసి. వర్కర్స్కి కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాళ్ళ వర్క్ అనేది ఎఫెక్టివ్గా చేయగలుగుతారు. వేస్టేజ్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీని రెడ్యూస్ చేయాలి. ఎంప్లాయీస్ వర్క్ చేసే ప్రాసెస్లో బెస్ట్ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఏదైనా వర్క్ చేస్తున్నామంటే అది ముందుగానే ప్లాన్ చేసి ఉండాలి. తక్కువ కాస్ట్తో ఎలా ఎక్కువ మ్యాక్సిమం అవుట్పుట్ ఎలా తీసుకురావాలి అని ఒకసారి ప్లాన్ చేయాలి ముందే. నెక్స్ట్ సెకండ్ వన్, సైంటిఫిక్ సెలెక్షన్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ వర్కర్స్. మనం ఒక పర్సన్ని ఒక వర్క్కి సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళు సూటబుల్గా సెట్ అవుతారా లేదా అని చెక్ చేయాలి. ట్రెడిషనల్ వేలో సెలెక్ట్ చేయడం కంటే సైంటిఫిక్ మెథడ్లో ఒక పర్సన్ని జాబ్కి సెలెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే సమ్ ఇంటర్వ్యూస్ పాస్ అయిన తర్వాత, ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళని జాబ్లోకి తీసుకోవడం బెస్ట్. ఇలా తీసుకుంటే మనకి మెషిన్స్ డ్యామేజ్ అవ్వడం, రాంగ్ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయడం ఇలాంటివేమీ జరగవు. అది కూడా కాక వాళ్ళ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. థర్డ్ వన్, మెంటల్ రెవల్యూషన్. ఇందులో ఏం చెప్తారంటే మేనేజ్మెంట్ అండ్ వర్కర్ వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ అనేది ఉండాలి. వీళ్ళిద్దరు గానం పార్ట్నర్స్ అయితే మనకి బిజినెస్లో జరిగే వేస్టేజెస్ అనేటివి తగ్గుతాయి. అలాగే వర్కర్ మేనేజ్మెంట్ మీద నమ్మకంతో వర్క్ చేస్తారు. షేర్స్ కోసం గొడవ పడ్డం కన్నా బిజినెస్లో జరిగే వేస్టేజెస్ని రికవర్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. అండ్ వర్కర్స్ యొక్క బెనిఫిట్స్ని మేనేజ్మెంట్ అనేది సాల్వ్ చేయాలి. వీళ్ళిద్దరు కన్నా పార్ట్నర్స్గా ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి రావు. అది కూడా మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఈక్వల్ డివిజన్ ఆఫ్ వర్క్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. వర్కర్స్కి వర్క్ అనేది ఈక్వల్గా డివైడ్ చేయాలి. అలాగే మేనేజ్మెంట్కి కూడా రెస్పాన్సిబిలిటీస్ ఈక్వల్గా ఉండాలి. రెస్పాన్సిబిలిటీస్ అంటే ప్లానింగ్ అండ్ సూపర్విజన్. ప్లానింగ్ అంటే వర్క్ చేసే ముందు ఒక ప్లాన్ని డిసైడ్ చేసుకోవడం. సూపర్విజన్ అంటే ఒక ప్రోడక్ట్ అనేది ప్రొడ్యూస్ అయిన తర్వాత దాని డిమాండ్ ఎలా ఉంటుంది అని ఒక ఎస్టిమేషన్ చేయడం. వర్కర్స్ ఈ మేనేజ్మెంట్ డిసైడ్ చేసిన ప్లాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. మనం ఆర్గనైజేషన్లో ఫంక్షనల్ ఆర్గనైజేషన్స్ కన్నా ఇంప్లిమెంట్ చేస్తే ఆర్గనైజేషన్ చాలా స్మూత్గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వర్కర్స్కి ఏం వర్క్ చేయాలి అని పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ అవర్ లాస్ట్ టాపిక్ ఈజ్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఈ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, ఆర్గనైజేషన్ ఈ 3 వర్డ్స్ అనేటివి సిమిలర్గా ఉంటాయి, బట్ కొంచెం వేరియేషన్. ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే మాస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్. వీళ్ళు టాప్ లెవెల్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, లైక్ సిఇఓస్, బోర్డ్ ఆఫ్ డైరెక్టరీస్. వీళ్ళు ఆర్గనైజేషన్ యొక్క గోల్స్ని డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ మేనేజ్మెంట్, త్రూ పీపుల్ వర్క్ని చేపించుకోవడాన్ని మేనేజ్మెంట్ అంటారు. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏమైతే చెప్తారో అది మేనేజ్మెంట్ వాళ్ళు ఫాలో అవుతారు. నెక్స్ట్ ఆర్గనైజేషన్, మేనేజ్మెంట్ ఏదైతే చెప్తుందో అది ఆర్గనైజేషన్
చేస్తుంది. మనకి ప్రతి ఒక్క ఇండస్ట్రీకి మెటీరియల్స్, మిషన్స్, మనీ అండ్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. వీటినన్నిటిని ఒక ఆర్డర్లో సెట్ చేయడాన్ని ఆర్గనైజేషన్ అని అంటున్నాం. నెక్స్ట్, డిఫరెన్సెస్ బిట్వీన్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్. మేనేజ్మెంట్ ఫస్ట్ పాయింట్, వీళ్ళు పీపుల్ ద్వారా వర్క్ అనేది చేపిస్తారు. అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ గోల్స్ని వీళ్ళు డిసైడ్ చేస్తారు. సెకండ్ పాయింట్, మేనేజ్మెంట్ ప్లాన్స్ని వర్కర్స్ చేత ఇంప్లిమెంట్ చేపిస్తుంది. అడ్మినిస్ట్రేషన్ ఏ ప్లాన్స్ అయితే చేయాలో అది అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేస్తుంది. థర్డ్ పాయింట్, మేనేజ్మెంట్ వర్కర్స్ని గైడ్ చేస్తుంది అండ్ అడ్మినిస్ట్రేషన్ వర్కర్స్ ఏం వర్క్ చేయాలో ముందే ప్లాన్ చేస్తుంది. ఫోర్త్ వన్, మేనేజ్మెంట్ టెక్నికల్ స్కిల్స్ని ఫాలో అవుతుంది. అదే అడ్మినిస్ట్రేషన్లో టెక్నికల్ స్కిల్స్ అనేటివి వీళ్ళకు ఉండవు. వీళ్ళు కాన్సెప్చువల్ స్కిల్స్ అనేటివి ఉంటాయి వీళ్ళకి. నెక్స్ట్, ఫిఫ్త్ పాయింట్, మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ని రన్ చేస్తుంది అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆ ఆర్గనైజేషన్ని ఫ్రేమ్ చేస్తుంది, అంటే ఎలా ఉండాలి, ఎవరెక్కడెక్కడ ఉండాలి అని. నెక్స్ట్, సిక్స్త్ పాయింట్, మేనేజ్మెంట్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది బట్ అడ్మినిస్ట్రేషన్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేయదు. సెవెంత్ పాయింట్, మేనేజ్మెంట్ శాలరీస్ అనేటివి తీసుకుంటుంది. అదే అడ్మినిస్ట్రేషన్ శాలరీస్ ఏముండవు. లైక్ వాళ్ళే బోర్డ్ ఆఫ్ డైరెక్టరీస్ కాబట్టి వచ్చిన ప్రాఫిట్ వాళ్ళకే. నెక్స్ట్, ఎయిత్ పాయింట్, వీళ్ళు మేనేజ్మెంట్ అనేది మెటీరియల్స్, మిషన్స్, మనీ వీటన్నిటిని కోఆర్డినేట్ చేసి ఆర్గనైజేషన్ యొక్క గోల్స్కి రీచ్ అవుతారు. అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ని కోఆర్డినేట్ చేసి అది ఆర్గనైజేషన్కి ప్రొవైడ్ చేస్తారు అండ్ దీని ద్వారా ఇలా ఒక బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దట్స్ ఇట్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బై ఫ్రెండ్స్.